నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మనకి జ్యోతిషపరంగా జాతకపరంగా ఎన్నో సందేహాల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే అమ్మా. ముందుగా మీకు శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం అండి. అలాగే మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆవేశాన్ని తగ్గించుకోవడానికి రాహుకాలంలో మౌనం పాటిస్తూ ఉండండి అని. కానీ మనమే నిష్టగా మన మీద మనం కమాండ్గా ఉన్నట్లయితే అప్పుడు మౌనం పాటించాల్సిన అవసరం ఉండదు కదా. మరి దీనికి మీరేమంటారు? ఓకే ఓకే వాస్తవంగా అయితే ఇది మంచి ప్రశ్న. మనిషిని చాలా వరకు ఆలోచించే ప్రశ్న. ఆవేశంగా మాట్లాడకుండా ఉండటానికి కోసంగానే ఎదుటివారి మీద ఎక్కడ కోపతాపాలతో హడావిడిగా నెత్తిని పిడుగుపడినట్లుగా మాట్లాడుతుంటారన్న ఉద్దేశంతోనే రాహుకాలంలో మౌనం పాటించండి అని చెప్పుకుంటూ వస్తున్నాం ఇంతవరకు. ఈ రాహువే ఒక్కోసారి మన పైకి తీసుకుపోతే ఈ రాహువే మన అతపాతాలను దించుతాడని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు ఇందు అడిగిన ప్రశ్న ప్రకారంగా మన పాటికి మనం కంట్రోల్లో ఉండి నేను ఎవరితో కూడా కోపతాపాలు మాట్లాడను, ఆగ్రహావేశాలకి అక్కడ ఎక్కడా తావివ్వను, చాలా జాగ్రత్తగా ఉంటాను అనేటువంటి ఆలోచనతో ఉంటూ సంయమనం పాటించగలనేటువంటి ధైర్యంతో ఉన్నప్పుడు ఇంకా మౌనం అక్కర్లేదు కదా అని అనుకోవచ్చు. ఎస్, కరెక్టే. కానీ దీనికి కారణం ఏమిటి మౌనం అంటే అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆ ఉదాహరణలు మనం వన్ బై వన్ చెప్పుకుంటూ చివరిలో కూడా ఒక 4-5 నిమిషాల పాటు దీని గురించి పెద్ద ఉపోద్ఘాతం కూడా ఇవ్వడం ప్రయత్నం చేస్తాను. కానీ ఏది ఏమైనా మౌనం మాత్రం పాటించాలి. కొన్ని సందర్భాల్లో మౌనం పాటించకపోయినా పర్లేదు. అప్పుడు ఎప్పుడు పాటించాలి, ఎప్పుడు పాటించకూడదు అనేది చిన్న ఉదాహరణలతో మీకు తేటతెల్లమయ్యే విధంగా తెలియజేస్తాను. సిద్ధాంతి గారు, ఇప్పుడు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అంఅండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అడుగుతున్నానండి. శిరీష తన పేరు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/11/84. 3/11/84. శనివారం పొద్దున్నే 2:45 2:45 అంటే తెల్లవారితే 3వ తారీఖేనా? తెల్లవారితే 3. ఓకే అండి, చెప్పండి. తెనాలిలో పుట్టింటాను. పిల్లలు లేరండి. ఓకే, 7-8 సంవత్సరాలు అయింది. ఓకే 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 అమ్మా. దీని గురించి అనేక సార్లు నేను అనేక టీవీలో కూడా చెప్పడం జరిగింది. ఈ సంతానానికి కారకం నిన్నటి రోజు కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చాను. శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకురాలు, కుంభరాశి జాతకురాలు, జన్మలగ్నం నుంచి జన్మరాశి నుంచి 11వ స్థానంలో ఆ ఇద్దరంటే ఎవరు? కుజగురువులు. కుజుడు కనుక ఎప్పుడైతే కలుస్తూ ఉంటారో ఇలాంటి సమస్యలు అంటూ వస్తూ ఉంటాయి. కుజగురువుల కలయిక కానీ, లేక కుజరాహుల కలయిక కానీ, గుర్రాహుల కలయిక కానీ, శుక్రరాహుల కలయిక కానీ ఇలాంటి ఉన్నప్పుడే ఇది ఉంటుంది. గత 5-6 రోజుల నుంచి ఈ టాపిక్ మీద మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ రాహువుని గురించే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. ఆ రాహువుని కొంచెం కంట్రోల్లో చేసుకుంటూ ఉంటే పరోక్షంగా అనుకూల పరిస్థితులు వస్తుంటాయమ్మా. ఏదేమైనా మీరు డాక్టర్ని సంప్రదించిన ప్రయత్నం చేయండి. దానికి తోడు ఏంటంటే కుజగురువుల కలయిక అంటే సంతాన కారకత్వాన్ని ఇచ్చేవాడు గురువు, వివాహ కారకత్వాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. కనుక సంతాన కారకత్వం ఇచ్చేటువంటి గురువు కుజుడితో కలిశాడు కనుక వారిద్దరు వాస్తవంగా మిత్రులే. కానీ ఈ కుజగురువులు ఎప్పుడైతే కలుస్తుంటారో సంతానానికి కొన్ని ఆటంకాలు చూస్తుంటారు. అందుకే ఒక్కోసారి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ రాహుకాల సమయంలో ఏ రోజు రాహుకాలము అనేది మనం ఆలోచించాలి. శనివారం నాటి రాహుకాలం 9 to 10:30 సమయంలో అక్కడ కోపతాపాలు కాదు, కొంత రాహు ప్రీతులు ఉండాలి. అదేవిధంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రతి శనివారం మౌనం పాటిస్తూ ఉండండి. కొంత అనుకూల పరిస్థితులు ఏదో ఒక రోజు తప్పకుండా రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. సిద్ధాంతి గారు, ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. మార్నింగ్ మేడం గారు. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అల్లుడు గారి గురించి అండి, చరణ్ కుమార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/12/87. 30/12/87. రాత్రి 1:30. 1:30కి అంటే తెల్లవారితే 30ఏనా? తెల్లవారితే 31 వస్తుందండి. 31 వస్తుంది. అవునండి. ఓకే అండి, చెప్పండి. 30వ తారీఖు 12వ నెల 87వ సంవత్సరం, తెల్లవారితే 31వ తారీఖు 1:30 అవునండి, కరెక్ట్ అండి. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి సిద్ధాంతి గారు. నమస్కారం చెప్పండి. మా అల్లుడు గారు ఒక మోస్తరు కంపెనీలో సాఫ్ట్వేర్ గా చేస్తున్నారండి. ఒక మోస్తరు కంపెనీ కూడా ఉంటాయి? కంపెనీ పేరు ఒక మోస్తరా?
ఆ కంపెనీ పై ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ ఒక చిన్న కంపెనీ అండి. అట్టనకుండా ఒక మోస్తరు కంపెనీ వారు కనుక కంపెనీ ఓనర్ విన్నారంటే మాది ఒక మోస్తరు కంపెనీ అట్టయా ఏమయ్యా అని మిమ్మల్ని వేస్తారు నోటీసు. కంపెనీ అని చెప్పినా సాఫ్ట్వేర్ కంపెనీ అండి, ఒక మోస్తరు కంపెనీ. నేను అనుకున్నాను ఒక మోస్తరు కంపెనీ పేరేమో ఈ ప్రకారం ఏమైనా న్యూమరాలజీ కొత్త బయట పెట్టారేమో అనుకున్నా. వెరీ గుడ్, చెప్పండి చెప్పండి. మీరు బాగా నవ్విస్తారు సార్, చాలా అయ్యో రావు, చెప్పండి. అంటే మరి పెద్ద కంపెనీ ట్రై చేస్తున్నారు సార్, ఫారెన్ కూడా ట్రై చేస్తున్నారు, అవకాశాలు రావట్లేదు. ఓకే ఓకే. తర్వాత యుఎస్ వెళ్ళడానికి ఒకసారి సిద్ధం అయిపోయారు, కానీ మన అంత లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయిపోయింది. ఓకే ఓకే. ఫారెన్ ఛాన్సెస్ గురించి అడుగుదామని మీకు ఫోన్ చేస్తున్నాను సార్. ఏంటి ఈరోజు కాల్స్ అన్ని కూడా రాహుకు సంబంధం వస్తున్నాయి. ఇంతకు మీరు భరణి నక్షత్రం చూసుకుని 4 చూసుకున్నారా, కృతిక 1 చూసుకుంటున్నారు చెప్పండి. భరణి అండి. భరణి చూడండి ఏం చేద్దారంటే 12 గంటల 30 నిమిషాలు అన్నారు. ఆ తర్వాత ఒక 14-15 నిమిషాలతో భరణి వెళ్ళిపోతుంది, కృతిక వచ్చేస్తుంది. ఇక మేషరాశి అయితే కరెక్ట్గా జన్మరాశికి అతి చేరువలోనే కొన్ని డిగ్రీస్లోనే ఆ గుర్రాహువుల కలయిక ఉన్న కారణంగా ఒక్కోసారి ఏంటంటే ఆర్థికంగా ఎదుగుదల ఉన్నప్పటికి కూడా అది పొందేటువంటి అవకాశాలు. అందుకే చిన్న మోస్తరు కంపెనీలు. ఒకవేళ ఇలా కాకుండా పెద్ద మోస్తరు కంపెనీలో కానీ విమానంలో వెళ్ళి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా గొర్రెతో ఒక బెట్టర్లాగా ఇలాంటి చిన్న మోస్తరు అక్కడ కూడా ఉంటాయి. కనుక పెద్ద మోస్తరు రావాలంటే ఏం చేయాలి అంటే ప్రస్తుతం జరిగేటువంటి అష్టమ శని అంటే మేషరాశి వారికి అంటే ప్రత్యేకంగా అందరికీ జరుగుతుంది. కానీ ఈ జాతకంలో మీ అల్లుడి గారి జాతకంలో అష్టమంలో ఉన్నటువంటి శని కొంత అనుకూల ఫలితాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పొందటానికి ఈ గుర్రాహుల కలయిక ఒక్కోసారి ఆటంకాలు పడుతుంటాయి. కనుక శుక్రవారం ఆ సమయంలో అవకాశం అనేది మౌనం పడే అవకాశం ఉండదు. కనుక ఏంటంటే ఆదివారం నాడు రాత్రి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల మధ్యలో మౌనం పాటించకపోయినప్పటికీ చాలా వరకు ఎదుటివారితో సరదాగా మాట్లాడటం, ఇందాక మీరు అన్నారు నవ్విస్తుంటారని, ఆ విధంగా ఎదుటివారితో సరదాగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అనుకూల ఫలితం వస్తాయి. చిన్న మోస్తరుపై చిన్న పదంలో పెద్ద వచ్చేస్తుంది, అప్పుడు మంచి అనుకూలం వస్తాయి. మీకు కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సిద్ధాంతి గారు అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వారి పేరు? రాజేష్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30వ తారీఖు ఓకే 3వ నెల 1977. 77. ఓకే, సమయం అండి? మధ్యాహ్నం 3:15 అండి. 3:15 మధ్యాహ్నం 3:15. ఓకే, 30వ తారీఖు 3వ నెల 77వ సంవత్సరం 3:15 మధ్యాహ్నం పూట. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ వారి గురించి? భవిష్యత్తు ఎట్లా ఉంటది, డబ్బులు ఇంట్లో నిల్వ ఉండట్లేదు. ఓకే ఓకే. డబ్బులు ఇంట్లో నిల్వ ఉంటలే, అవునండి. బ్యాంకులో ఉంటాయమ్మా, ఇంట్లో నిల్వ ఉంటలేదా? హలో, బ్యాంకులో వేస్తే ఉంటాయా, బ్యాంకులు కూడా ఖర్చు అయిపోతాయా? ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. ఓకే ఓకే లేదు. అంతకుముందు షాప్ పెట్టాము, షాప్ తీసేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే కొంచెం ఇప్పుడు టైం బాగాలేనట్టుంది అనేసి. టైం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. టైము ఎప్పుడు కూడా బాగా ఉంటుంది, టైము బాగానే ఉంటుంది. కానీ మనమే మన ఆలోచనలు ఒక్కొక్కసారి అందులో ఆలోచనలు ఇచ్చే పెద్ద ఆయన యొక్క రాశిలోనే పుష్యమి నక్షత్రం ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన జాతకుడు అనుకూల పరిస్థితులు అతి త్వరలో వస్తాయమ్మా. ముఖ్యంగా రాబోయేటువంటి మే నెల 9వ తేదీ 2016వ సంవత్సరం మే నెల మొదటి వారం తర్వాత నుంచి ఆలోచనలు బాగా వేస్తూ ఉంటాడు. అయితే ఆదివారం తాపీగా సెలవు దినం కదా, ఎవరితో వారితో వీరితో వెళ్ళి కాసేపు మాట్లాడి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనలు ఒక్కొక్కసారి వస్తుంటాయి. కనుక ఆదివారం ఎవరితో వెళ్ళి నిర్ణయాలు మాత్రం వ్యాపార సంబంధంగా రాగల భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాల మీద ఆదివారం పూట చర్చించవద్దు. ఆదివారం కాకుండా మిగిలిన వారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటే 2016 మే నెల మొదటి వారం 9వ తేదీ నుంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయి తల్లి. అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, చెప్పండి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. పాప పేరు బాలకుసుమ ప్రియ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 12 12 12 1990 అండి. 90. ఓకే, 17 అర్ధరాత్రి తెల్లవారితే 12:30 అండి. అంటే తెల్లవారితే 18వ తారీఖు, అంటే 17 రాత్రి 12:30 12:30కి పుట్టింది. అవునండి. ఓకే ఓకే, తెల్లవారితే 18వ తారీఖు. అవునండి. ఓకే అండి, 12వ నెలలో 90వ సంవత్సరం. అవునండి. చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సిద్ధాంతి గారు ఉన్నారు. మా పాపకి మెంటలీ రిటార్డెడ్ పాప అండి. కాస్త చదివించుకుంటూ వచ్చాను, 10th క్లాస్ వరకు చదివింది. ఆ పాప గురించి ఏమైనా రెమెడీస్ చెప్తారని చేశానండి. గురుగారు, నేను నవనీత్ కుమారినండి, ధవళేశ్వరి నుంచి వచ్చాను. గురుగారు నమస్కారం. గురుగారు మొక్క
అవునండి. ఆ మొక్క పేరు ఒకసారి గుర్తు చేయమ్మా. బ్రహ్మకమలం అండి. బ్రహ్మకమలం. రోజు నా శ్రీమతి గారు వెళ్ళిస్తున్న దాన్ని నీళ్లు పోస్తుంది, చాలా సంతోషం తల్లి. ఓకే, ఇక్కడ మార్గశిర మాసంలో సోమవారం అమావాస్య దాటిన తర్వాత రోజు రాత్రి, అంటే మార్గశిరం తర్వాత పుష్యమాసం వస్తుంది, ఆ సమయంలో మూలా నక్షత్రం జన్మించాం, అంతేనా? మీ నక్షత్రం ఏం చూస్తున్నారు? నేను మూలానే చూస్తున్నాను Yes, yes, గురుగారు. అదే. అంటే అది అప్పటికి సోమవారం అమావాస్య దాటిపోయింది, దాటిపోయి పుష్యమాసం వచ్చేసింది కనుక ఇంకా చంద్రుడు వెలుగొందలే. కానీ ముఖ్యంగా పంచాంగ గణితం ప్రకారంగా తెల్లవారితే మంగళవారం, అంటే తెల్లవారి సూర్యోదయాక సోమవారమే రన్ అవుతుంటుంది కనుక సోమవారం రన్ అవుతూ అందులో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి జాతకురాలు ఉండి చంద్రుడు ఇంకా వికసించకుండా, అంటే జ్యేష్ఠ నక్షత్రం నుంచి అప్పుడే బయటకు వచ్చాడు, ఆ జ్యేష్ఠ నక్షత్రం అనేది అక్కడ చంద్రుడికి నీచస్థానం, అంటే నీచస్థానం నుంచి వచ్చాడు కానీ ఇంకా చంద్రోదయం కాలేదు కనుక అనుకూల పరిస్థితులు అతి త్వరలో రాబోతున్నాయమ్మా నవనీత కుమారి గారు. మరి ఎప్పటి నుంచి వస్తాయి అంటే రాబోయేటువంటి 2017వ సంవత్సరం మే నెల 24వ తేదీ నుంచి జన్మశని స్టార్ట్ అవుతుంది. ఏలినాటి శని జన్మశని, ఆ జన్మశని కొన్ని డెవలప్మెంట్స్ ఇస్తుంటుంది, ఆ తర్వాత అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయమ్మా. ఓకే, అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? లీలా. ఓకే, అమ్మాయి వివాహం గురించి అడుగుదామని చేసి. మీ అమ్మాయి పేరు చెప్పండి. ఆ అమ్మాయి పేరు మల్లిక. మల్లిక. డేట్ ఆఫ్ బర్త్ అండి? 18/8/89 అండి. 18/8/89. 89. సమయం? సమయం మధ్యాహ్నం 1:55. 1:50 55 అండి. 55. ఆ, ఓకే అండి, 18వ తారీఖు 8వ నెల 89వ సంవత్సరం. అవునండి. అలాగే 1:55 మధ్యాహ్నం పూట. శతభిషం 4. ఓకే, శతభిష ఏం నక్షత్రం కుంభరాశి. తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. పాప వివాహం గురించి. అమ్మా ప్రయత్నాలు చేస్తున్నా తల్లి? చేస్తున్నాం అండి, దగ్గర వస్తున్నాయి, అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి, దానికి అనుకూలమైన సంబంధం ఒకటి రావట్లేదండి. ఓకే ఓకే, అనుకూలమైన సంబంధం రావట్లేదు. మరి మీకు తెలిసిన బంధుమిత్రులు వాళ్ళంతా ఉంటారు కదా, వారికైనా ఇలాంటి అనుకూలమైన సంబంధం వారి దరిదాపుల్లో ఏమైనా ఉందేమని అడిగారా? అడిగామండి, దరిదాపుల్లో అడిగామండి. అడిగాం, తెలుగు మ్యాట్రిమోనీలో కట్టాను, అన్నీ చేశాను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు తెలుగు మ్యాట్రిమోనీ అంటే ఇప్పుడు తెలంగాణ మ్యాట్రిమోనీ ఏమైనా సీమాంధ్ర మ్యాట్రిమోనీ ఏమైనా ఉంటుందమ్మా? అలా కాదండి, మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఒకటే మ్యాట్రిమోనీ. ఏమిటి ఈ మధ్య టీ నెంబర్లు ఈ నెంబర్లు ఏ నుంచి జడ్ నెంబర్లు రాకుండా నేను కూడా ఏదైనా ఒక నెంబర్ పెడతానమ్మా ఇక నుంచి అందరికి. అయితే ఇక్కడ ఏంది అదేనంటే పెట్టమంటారా? ఓకే, ఇక శతభిష నక్షత్రం జన్మించిన జాతకురాలు కుంభరాశి జాతకురాలు అనుకూలమైన పరిస్థితులు సిద్ధంగా ఉన్నాయి. ఆ వడ్డించిన విస్తరలాగా ఉంది, కేవలం అక్కడ మంచినీళ్ళు మాత్రం లేవు, వాటర్ లేదు కనుక అన్నీ కూర్చున్నాయి. వాటర్ లేకపోయినా కొంతమంది కొట్టేస్తారు, కానీ ఎందుకో మీ పాప కొంచెం ఈ ప్రక్షాళన హస్తవంత ప్రక్షాళన చేసుకోవాలని ఉద్దేశంతో ఉంది కనుక రాబోయేటువంటి జూన్ నెల 7వ తేదీ తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి కనుక ముఖ్యంగా ఆదివారం అనుకూలమైన రోజు కానే కాదు, ఆదివారం రోజు నా ప్రయత్నాలు వీలైనంత వరకు దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం కాకుండా మిగిలిన రోజులకు ఎక్కువ ప్రయత్నం చేయండి. పెళ్లి చూపులప్పుడు మాత్రం ఎరుపు రంగు బట్టలు ధరించకుండా నీలం కానీ లేక ఆకుపచ్చ రంగు కానీ లేక పసుపు రంగు కానీ వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి తల్లి. సిద్ధాంతి గారు, అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం. మీరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మాయి పేరు? కమల అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1 నవంబర్ 1996. నవంబర్ 1996. అవును. ఓకే అండి, సమయం అండి? సాయంత్రం 4 గంటలు. 4 గంటలకి సాయంత్రం పూట. అవునండి. 1వ తారీఖు నవంబర్ నెల 96వ సంవత్సరం సాయంత్రం 4 గంటలకి. అవును మేడం. ఓకే, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో. సిద్ధాంతి గారు ఉన్నారు. పాప పిల్లల గురించి అండి. ఏంటంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కైకలూరు అండి. కైకలూరు. కోడి కూస్తున్నది, మీ ఊరు రావాలా? ఇప్పుడు ఏం తెలుసుకుందామని పాప గురించి? అదే పిల్లల గురించి అండి. మ్యారేజ్ అయింది. మ్యారేజ్. ఓకే ఓకే. పునర్వసు నక్షత్రం చూసుకుంటున్నారా? నక్షత్రం తెలియదండి. పునర్వసు నక్షత్రం మిథున రాశిలో జన్మించిన జాతకురాలు, సంతాన యోగ్యత అనేది ఉన్నది
కానీ మీరు డాక్టర్ల దగ్గరికి పోండి, వారు కూడా మంచి సూచనలు సలహాలు తెలియజేస్తారు. వారి సూచనలు సలహాల మేరకు పాటించండి. ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే ఆ దేవుడి దగ్గరికి పోయి నమస్కారం చేయండి, ఈ దేవుడి దగ్గరికి పోయి ఏదో చిన్న పూజ చేయండి, అవి కూడా చేయండి. కనుక ఏది చేసినా ఏది చేయకపోయినా అనుకూల పరిస్థితులన్నీ కూడా తప్పకుండా ఉన్నాయి. త్వరలోనే మరొక 1.5 year దాటిన తర్వాత నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతా, యోగం అనేది వచ్చేస్తుంది. దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. వీలైనంత వరకు మీరు అప్పుడప్పుడు మీ టెన్షన్ కొంచెం తగ్గించుకోవడానికి కూడా మీరు ప్రయత్నించారు. అమ్మాయి జాతకులు ఇచ్చే తండ్రి స్థానంలో ఏమీ లేకపోయినా ఏదో టెన్షన్ పడుతుంటారు. కనుక మీ టెన్షన్ తగ్గించుకోండి, ఆ తర్వాత పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. హలో అండి నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు లక్ష్మి అండి. పాప గురించి. పాప పేరు ఇందిరా ప్రియదర్శిని. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/11/1991. 5/11/91 సంవత్సరం. అవునండి, హైదరాబాద్ జన్మస్థానం. సమయము తెల్లవారితే 5 అనంగా అర్ధరాత్రి 2:10 4వ తారీఖు అర్ధరాత్రి. 4వ తారీఖు అర్ధరాత్రి తెల్లవారితే 5 అనంగా 2:10. అవునండి. ఓకే అండి, తెల్లవారితే 5వ తారీఖే. అవునండి, మంగళవారం. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే పాప వివాహం ఉద్యోగం గురించి అండి. ఓకే. తెల్లవారితే మంగళవారం, తెల్లవారితే నరక చతుర్దశి అమ్మా. అవునండి. అవునండి, తెల్లవారితే నరక చతుర్దశి, చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి కన్యా రాశి జాతకురాలు. యోగ్యత అంతా రెడీగా ఉంది. మీరు ఒక 2 ప్రశ్నలు వేయాల్సింది, ఒక ప్రశ్న వేశారు, ఇంకో ప్రశ్న వేస్తారా ఏదన్నా? సరే అండి, పాప గురించేనండి. పాప గురించే ఒక ప్రశ్న మొత్తం పెట్టేస్తారనమాట, ఆల్ ఇన్ వన్ అని. ఓకే, అనుకూల పరిస్థితులు త్వరగా ఉన్నాయమ్మా. ఏమ్మా? అంతా మీ దయ స్వామి. అయ్యో, ఆ భగవంతుడి ధనమ్మా, కృష్ణార్పణ ఉన్నాడు పైన, ఆయనకి సమర్పించండి. అయితే ముఖ్యంగా రాబోయేటువంటి 2017వ సంవత్సరం నుంచి డెవలప్మెంట్స్ 1 by 1 స్టార్ట్ అవుతుంటాయి. వద్దు అనుకున్న కూడా అప్పుడు వస్తుంటాయి. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే శనివారం అనేటువంటిది అనుకూలమైన రోజు కాదు. శనివారాన్ని విడనాటడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజున గుళ్ళు గోపురాలకు వెళ్తూ ఉండండి, కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా శనివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండండి. ఎలాంటి మౌనాలు అలాంటివి పాటించాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే మరొక 5 మాసాల తర్వాత నుంచి యోగము అనేటువంటిది చేరువవుతుంది. ఆ యోగం వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ కూడా సిద్ధంగా ఉన్న యోగం లేదనమాట. కనుక ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు 5 మాసాలు వస్తుంది. ఆ ప్లాట్ఫామ్ వచ్చిన నుంచి వస్తుంది. మరి ఆ ప్లాట్ఫామ్ రావాలంటే ఏం చేయాలి? శనివారాలు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ప్లాట్ఫామ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తల్లి. అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. ఓకే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అబ్బాయి కోసం అండి. అబ్బాయి పేరు రాజ్ కుమార్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1995 అక్టోబర్ 28 రాత్రి 3:35 తెల్లవారు 28 35 మేడం. డేట్ అండి 28 28 రాత్రి మేడం. 28 రాత్రి 3:35 తెల్లవారు 29. ఓకే ఓకే అండి. అమ్మా ఏం తెలుసుకుందాం అనుకుంటారమ్మా ఈరోజు? అందరు తెలవచ్చు. బాబు భవిష్యత్తు ఎలాగుంటది? ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు సార్, ఐటీఐ చేశాడు. అదేంటి అలా భవిష్యత్తు ఎలాగుంటది ఏంటి అని. ఓకే, ఇంతకీ మీ వారు ఏం చేస్తుంటారు? మా వారికి కూడా జాబ్ ఏం లేదు సార్, ఖాళీగా ఉంటున్నారు సార్. ఓకే ఓకే, మీ వారు ఖాళీగా ఉన్నారు, మీ అబ్బాయి ఖాళీగా ఉన్నారు, మీరేం చేస్తుంటారు? నేను చిన్న స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను. పోనీండి, పిల్లలకి బాగా పాఠాలు చెబుతున్నారు. అమ్మ ఆవు ఇటుకాయిగా పాఠాలు, దానికంటే పెద్ద పాఠాలా? అంత చిన్న పాఠమే సార్. చిన్న పాఠమే, ఓకే, ఇబ్బంది ఏం లేదమ్మా. ఇప్పుడు మనం పాఠాల గురించి చెప్పుకునేప్పుడు కూడా చిన్న చిన్న పాఠాలు మనం చెప్పుకుంటాం. ఈ కుజ గురువులు, ఆ గురువులు, ఈ గురువులు. బాబు ఏమిటంటే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి ధనస్సు రాశి జాతకుడు. ఈ ధనస్సు రాశికి అధిపతి ఏం చేశాడు అంటే పోయి ఖర్చులో పడిపోయి ఆ కుజుడితో కలిశాడు. ఇందాక నుంచి మనం ఆ కుజ గురువులు వారి గురించి వీరి గురించి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు ఉన్నందు వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి దాని యొక్క ప్రభావము ఆర్థిక స్థితిగతుల మీద, ఉపాధి కల్పన మీద,
అలాగే ఆరోగ్య అంశాల మీద, వివాహ అంశాల మీద, సంతాన అంశాల మీద ఉంటాయి. కేవలం కొంతమంది జాతకులు కుజులు కనపడంగానే వెంబడే భయపడొద్దు. వాటికి కొంచెం డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఆ డిస్టెన్స్ అవి మెయింటైన్ చేస్తూ ఉంటే పర్వాలేదు. ఆ డిస్టెన్స్ కనుక మెయింటైన్ లేకపోతే కొన్ని సమస్యలు అంటూ వస్తుంటాయి. ముఖ్యంగా మంచి అనుకూల పరిస్థితులు 2016వ సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ వారం నుంచి వస్తుంటాయి. 2016వ సంవత్సరం సెప్టెంబర్ 3వ వారం నుంచి వస్తాయి. అయితే గురువారం మాత్రం అనుకూలమైన వారం కాదు. గురువారం కాకుండా మిగిలిన వారాలకే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని గురించి బెంగపడొద్దు. ఏలినాటి శని డెవలప్మెంట్స్ ఆ బాబు కాకుండా మీ శ్రీవారికి కూడా ఇస్తుంది. అయితే మీ శ్రీవారికి ఇవ్వటం మాత్రం 2017 మధ్య నుంచి మీ శ్రీవారికి ఇస్తుందమ్మా. గురువారం ప్రయత్నాలు చేయకండి. మంచి అనుకూల పరిస్థితులు అతి త్వరలో వస్తాయి తల్లి. సిద్ధాంతి గారు, మొదట్లో మనం ఒక ప్రశ్న వేసుకున్నాం, రాహు మన మౌనం. మీద మనం కంట్రోల్లో ఉన్నట్లయితే ఓకే. మౌనం పాటించాల్సిన అవసరం లేదు కదా అని. అవును, దానికి మనం వాస్తవంగా ఇది ఒక మంచి ప్రశ్న మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మౌనం పాటించకుండా ఉంటాం. అసలు మౌనం పాటిస్తే మౌనం అంగీకార సూచకం. ఎవరికి అంగీకార సూచకము అంటే రాహు అనేటువంటి వాడు ఉంటాడు కనుక, అయ్యా ఓ రాహుదేవా, నేను బద్ధపడి సిద్ధపడి అన్నిటికీ నోరు విప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా కూర్చొని ఉన్నాను కనుక ఆ రాహు ఛాయ నాకు వెయ్యకు, నా మీద మంచి ఛాయ వెయ్యి అని పరోక్షంగా చెప్పటం, ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే కేవలం ఆ సమయంలో మాత్రమే ఈ పెద విప్పకుండా మాట్లాడకుండా కామ్గా కూర్చొని అది దాటంగానే వాడెట్ట వీడెట్ట కత్తి దూస్తాను అది అంటారు కొంతమంది. ఆ కాసేపు మాత్రం ఏం మాట్లాడరు, కామ్గా ఉంటారు. ఇవన్నీ గమనిస్తుంటాడు. ఈ వ్యక్తి నా సమయంలోనే ఇలా ఉన్నాడా, నా సమయం దాటిన తర్వాత తోక తిప్పుతున్నాడా అని గమనిస్తాడు రాహు. కనుక ఈ తోక తిప్పటమా తోక తిప్పకపోవటమా అనే దాని గురించి మనం ఇంకొంచెం లోతుగా వెళ్తే రాహుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి వారాలు, ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. కనుక ఆ గ్రహ సంచార స్థితిగతులలో మనం గనక తోక తిప్పామనుకో వేసేస్తాడు. అయితే అవి సహజంగా రాహు మహాదశలో కుజంతర్దశ, కుజ మహాదశలో రాహుంతర్దశ, స్థూలదశ, సూక్ష్మదశ, ప్రాణదశ, అంతర్దశలు ఎన్నో ఉన్నాయి. దీనికి మనం ఒక చిన్న ఉదాహరణలాగా చెప్పుకుందాం. ఒక భార్యాభర్త ఉంటారు. భర్త ఏదో చేస్తుంటాడు, ఉద్యోగం, ఒక్కోసారి ఉద్యోగం చేయడు, దురలవాట్లకు లోనవుతాడు, ఆఖరికి అనారోగ్య పాలవుతాడు, బెడ్ రిడన్, మంచం మీద ఉంటాడు. అప్పుడు ఆ కుటుంబ భారం ఎవరి మీద పోషించాలంటే ఇంట్లో ఎవరన్నా మరొక పెద్దవారు ఉంటే వారు, పెద్దవారు లేకపోతే ఇంకా శ్రీమతి, లేక బంధువులు కూడా ఎవరు పట్టించుకోలేదనుకో ఇంకా శ్రీమతి తప్పదామె, ఆమె అన్ని పనులు చేసుకోవాలి. మరి అలాంటి వారికి సంతానం ఉందనుకో, అది చిన్నారులు ఉన్నారనుకో, మరి వారిని పోషించుకోవాలి. ఈ భర్త అనారోగ్యం పీడితుడు కనుక ఆయనకి మందులు మాకులకి ఇవ్వాలి, ఇంటెద్ద కట్టుకోవాలి, దీనికి కావాలా, అన్నిటికీ కావాలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక సముద్రాన్ని ఈదినట్టు ఈదాల. ఇటీవలనే మల్కాజ్గిరిలో ఒక సంఘటన జరిగింది. బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఆమె భర్త కొన్ని కారణాల వలన అనారోగ్య పీడితుడై మంచం మీద పడిపోయినాడు. కానీ మంచం మీద పడినప్పటికీ అతని స్థితి ఒక్కోసారి వ్యవహారం వేరుగా ఉంటుంది. కోపతాపాలు మాత్రం తగ్గలే. ఓపిక పట్టింది పాపం మహాతల్లి. ఆ ఓపిక కొంత స్థాయి వరకే పట్టింది. ఆ తర్వాత ఓపిక నశించింది. ఆ తర్వాత ఒకరోజు ఏం చేసిందంటే కిరోసిన్ ఏదో పెట్రోల్ పోసుకుని అంటించుకుంది. ఎక్కడ? భర్త కళ్ళ ఎదుటే. కానీ ఆ సమయంలో అతను వచ్చి ఆమె పైన నీళ్లు పోయటానికి కూడా అవకాశం లేదు. మంచంలో ఉన్నాడు, లేవలేడు. చూసారా? అది ఆ విషయం ఎందుకు జరిగింది? ఆ పాయింట్ అక్కడ. మరి ముందు రోజు ఆమె ఏం చేయలే. ఆ రోజు ఉదయం ఆయన కోప్పడలే, దాని ముందు రోజు ఏం చేయలే. కానీ ఆ సమయంలోనే ఆమె అలాంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కోసారి శత్రువుల వల్ల వస్తుంటాయి, ఒక్కోసారి బాధల వల్ల వస్తుంటాయి, ఒక్కోసారి అప్పుల వల్ల వస్తుంటాయి, ఒక్కోసారి ఏదో ఇతర వినికిడి వల్ల కూడా వస్తుంటుంది. ఇలాంటి వచ్చిన సమయాల్లో కొన్ని నిర్ణయాలు వ్యతిరేకంగా తీసుకుంటావు. అలాంటి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు ఎవరి వల్ల వస్తుంటాయంటే కుజుడి వల్ల వస్తాయి. కుజుడు ఎవరు? ఒక ప్రకోపించేటువంటి వ్యక్తి. మన శరీరంలో ఏ రక్తం ఏదైతే ఉందో ఆ రక్తానికి కారకత్వం ఇచ్చేవాడు. బీపీ పెరుగుతుంది, ఒక్కోసారి బీపీ తగ్గుతుంటుంది, ఆగ్రహవేశాలకు వెళ్ళిపోతుంటాడు. ఒక్కోసారి ఎదుటివారు ఆగ్రహవేశాలకు వెళ్ళినప్పుడు అనవసరంగా ఇతను దాని మీద రియాక్ట్ కాకుండా వెంటనే తన మిత్రుడిని చంద్రుడికి చెప్పేస్తాడు, నా కర్మ ఇట్ట పట్టింది,
నువ్వేం చేస్తావని. అదే జరిగింది ఆ మల్కాజ్గిరి ఆ తల్లికి కూడా. ఆలోచించింది, ఇంతకంటే మార్గం ఏంటి, నా బిడ్డలు ఉన్నారు, భగవంతుడి దిక్కనుకుంది, పెట్రోల్ పోసుకుంది, ఆత్మాహుతి చేసుకుంది. ఆ క్షణం ఆత్మాహుతి చేసుకో, నువ్వు బతకొద్దు, నువ్వు వెళ్ళిపో, నీ బిడ్డల దిక్కులేని వారైపోతారు, భర్త ఎవరో ఒకరు చూస్తారు, నీరు పోసిన వాడే నారుపోయాడా అనేటువంటి ఆలోచన ఈ చంద్రుడే ఇచ్చాడు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఈ చంద్రుడు కోతి, ఒకసారి మంచి నిర్ణయాలు ఇస్తాడు, ఒకసారి చెడు నిర్ణయాలు ఇస్తాడు, ఒక్కోసారి దేహ త్యాగం చేసేటువంటి తప్పు ఆలోచనలు కూడా ఈ చంద్రుడే ఇస్తుంటాడు. కనుక ప్రతి వ్యక్తికి కూడా ఒక మంచి మనస్సు ఉంటుంది, ఒక చెడు మనస్సు ఉంటుంది. కనుక మంచి మనస్సుతో ఆలోచించలేరు, చెడు మనస్సుతోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మంచి కంటే కూడా చెడే ముందుకు పోతుంటుంది. కనుక ఒకరోజు రాహుకాలంలో కూర్చొని మనం ఈరోజు ఎవరి మీద, మా ఇంట్లో కుటుంబ సభ్యుల మీద, ఈరోజు శనివారము నా వారము అంటే నేను పుష్యమి నక్షత్రం జన్మించాను అంటే నాది పుష్యమి కాదు, ఆ వ్యక్తిది పుష్యమి నక్షత్రము, కనుక శనివారం ఎవరితో కోపతాపాలతో ఉండకూడదు అని హ్యాపీగా ఉండొచ్చు, నో డౌట్. కానీ ఈ శనివారం ఉంటాడు, మరొక శనివారం ఉంటాడా? ఉండడు. మరొక విషయం ఏంటంటే, ఆ సమయంలో అతనికి జాతకరీత్యా ఏ కుజమహాదశలో రాహుంత దశ కానీ, రాహు మహాదశలో కుజంత దశ కానీ, లేకపోతే రాహు స్థూల దశ కానీ, ప్రాణదశ కానీ, కుజ స్థూల దశ కానీ, ప్రాణదశ కానీ, ఏదో దశలు జరుగుతున్నాయి అనుకో, ఇతను కంట్రోల్లో ఉంటాను అనే నమ్మకంతో ఇతను ఉన్నప్పటికీ ఉండలేడు. అందుకే ఏం చెప్పారంటే, నాయనా ఇది కోతి లాంటిదిరా బాబు, పెద్ద వానరము, కనుక కంట్రోల్లో ఉంచుకోలేవు, నేరుగా పోయి దేవుడి దగ్గర కూర్చొని పూజలు చెయ్యి, కనీసం ఆ గంటన్నర సేపు ఆ పూజలు వెళ్ళిపోతుంది, అది కూడా తలుపులు వేసుకొని పూజ చేసుకో. బయట నుంచి ఎవరన్నా కనుక మాట్లాడినా ఆ మాటలు నీకు వినపడవు, ఆ మాటలు వినపడితే ఏమవుతావు, పూజా పునస్కారం పక్కన పడేస్తావు, నేరుగా యుద్ధానికి పోతావు. చూసారా, ఆ మాటలు వినాలా, చెవున పడాలా. అవి మంచి మాటలు పడితే పర్వాలా, చెడు మాటలు పడంగానే పూజ పుడకలైపోతుంది. ఆ చెడు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇతరుల యొక్క నోటి నుంచి వస్తాయి. కనుక ఎప్పుడైనా సరే ఇటు వింటున్నాము అంటే ఎదుటివారు మాట్లాడుతుంటే మనం వింటున్నాము, మనం మాట్లాడుతుంటే ఒక్కోసారి తప్పులు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అటు వినకుండా ఇటు మాట్లాడకుండా ఉండాలి. మరి వినకుండా ఎట్టుంటామండి, మౌనం పాటిస్తామన్నారు, కూర్చుని మౌనం పాటిస్తున్నాము, పక్కింటి ఆయన ఏదో మాట్లాడుతుంటాడు. విన్నప్పటికీ కూడా ఒక్కోసారి మనం కంట్రోల్ తప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు మన పాటికి మనం ఏం చేయాలి అంటే మౌనం పాటించటమే మంచిది. ఎంత హ్యాపీగా రాహు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. కనుక ఈ రాహుని గురించి మరింత విశ్లేషణ ఇంకా ఉంది. కనుక ఈ సంతానం కలగకుండా ఉండటానికి, వివాహాలు సమస్యలు రావడానికి, ఆ తర్వాత విద్యా స్థానం డెవలప్ కాకుండా ఉండటానికి, ఒక్కోసారి కోర్టు చుట్టూ తిరిగేటువంటి వారు ఎన్నో ఉన్నాయి. కనుక వీటన్నిటికీ రాబోయేటువంటి అరిష్ట గ్రహస్థితులకి అందరూ తెలుసుకోదగింది, సూక్ష్మమైనది, వైదికపరమైనటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మా ప్రియమైన ప్రేక్షకులకు తప్పకుండా తెలియజేస్తాం. ఈ ప్రశ్నకి ఎంతో చక్కగా మాకు అర్థమయ్యేలాగా వివరించారు, ధన్యవాదాలు. అలాగే మా కాలర్స్ యొక్క సందేహాల్ని కూడా ఎంతో నివృత్తి చేశారు. ధన్యవాదాలు సిద్ధాంతి గారు. ఇది ఇవాల్టి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.